ఎవ్రీవన్, టుడే వచ్చేసి నేను బెండకాయ పులుసు అయితే చూపిస్తున్నాను. ఆఫ్టర్ సో లాంగ్ బ్యాక్ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో వీడియోస్ పెట్టడానికి అసలు టైం అనేది సెట్ కాలేదండి. సో అందుకే లేట్ అయ్యాయి. ఇదైతే మా సిస్టర్ చేసిన స్టైల్లో బెండకాయ పులుసు అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అయింది. సో బెండకాయ ముక్కలను తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. నాకైతే బెండకాయ పులుసులో డైరెక్ట్గా వేసే కన్నా ఇలాగా ఫ్రై చేసి వేసుకున్నది అయితే నాకు నచ్చుతుంది. సో నాకు ఇష్టం ఇలా తినడం. సో అందులో కొంచెం పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసుకుని, పచ్చిమిర్చి చాలా కారం అయితే ఉంటాయి. సో అందుకే మేము 2 వేసుకున్నాం. ఆల్రెడీ కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయ పులుసులో టమాటా వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందని, లేకపోతే టేస్ట్ రాదు. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం టమాటాలని. సో ఇప్పుడు మూత అనేది తీసేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం. అంటే బాగా మెత్తగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటే మనకు పులుసులో బాగా అనేది ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అయింది. ఇప్పుడు అందులో మనం కారం సరిపడినంత యాడ్ చేసుకోవాలి. కారం వేసుకుని మిక్స్ చేసుకుని అందులో కరివేపాకుని, కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులో. సో మీరు కూడా ముందుగా వేసుకోవచ్చు, లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మనం చింతపండు నానబెట్టుకుని చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాం. సో మనకి ఎంత పులుపు కావాలో అంత పులుపు అనేది చింతపండుని యాడ్ చేసుకోవాలండి. సో ఇందులో వాటర్ కూడా తగినంత యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో మనకి సరిపడినంత బెల్లం అనేది వేసుకొని మూత అనేది పెట్టుకోవాలి. బాగా మరిగింది కదా, సో చూస్తున్నారు కదా, మరిగిన దాంట్లో బెండకాయ ముక్కలను అనేది యాడ్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది చాలా తక్కువ టైం అయితే అవుతుంది. బెండకాయ పులుసు అయితే రెడీ. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.